నమస్కారం అండి. నేను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కార్తిక్. మనకి చూస్తే ఈ మధ్యకాలంలో ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత సీజనల్ వ్యాధులు, జలుబులు, దగ్గు, జ్వరాలు ఇవన్నీ చాలా ఎక్కువ అయ్యాయి. సో నేను చూసే ఓపీ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఒక 100 మంది పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు. వాటిలో దాదాపు 50% పైగా కూడా జలుబులు, దగ్గులు, జ్వరాలతోనే వస్తున్నారు. టైఫాయిడ్ జ్వరాలు, గొంతులో నసగా ఉండడం, ఈ కారణాల వల్ల హాస్పిటల్కి వస్తున్నారు. సో మెయిన్గా ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్గా ఈ జలుబులు, దగ్గులు, జ్వరాలు కూడా నీటి ద్వారా తర్వాత ఒకరి నుంచి ఒకరికి కూడా అట్లా సంక్రమించవచ్చు. సో ఫస్ట్ మనం నీళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచిన నీటి కాచి వడబోసి నీటిని తాగాలి. ఈ ఫిల్టర్లో నుంచి వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని కొంచెం కాగబెట్టుకొని వామ్గా తాగితే చాలా మంచిది. తర్వాత ఈ అల్లము, ఈ బియ్య వేసుకొని కూడా తాగితే కూడా మంచిది. సో మీకేమన్నా ఈ జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తే మీ సొంతంగా వీటితో పారాసెటమాల్, లివోసెట్రిజిన్ టాబ్లెట్స్ వేసుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అన్ని ఫ్రీగా బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, ప్రతిదీ ఫ్రీగా చేస్తున్నాం ఇక్కడ. మీరు రాగానే ఒకవేళ జ్వరం ఎక్కువ ఉన్నా కూడా వెంటనే మేము సలైన్ పెట్టడం కానీ, ఈ పారాసెటమాల్ ఇంజెక్షన్స్ పెట్టడం కానీ, దానికి సంబంధించిన జనరల్ మెడిసిన్ డాక్టర్ కూడా మనకి ఇప్పుడు వచ్చారు. మన దగ్గర 7 డాక్టర్లు అవైలబుల్గా ఉన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో చిన్నపిల్లలకి జలుబులు, దగ్గు, జ్వరాలు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము దానికి తగిన రక్త పరీక్షలు, ఎక్స్రే కానివ్వండి అన్నీ తీసి పరీక్షించి ఇక్కడ అడ్మిట్ చేసి, అందులో మనకి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో మనకి అడ్మిషన్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తాము. మనకి తగినంత స్టాఫ్ నర్సులు కూడా ఉన్నారు. పైన పెద్ద వార్డు ఉంది, అడ్మిట్ చేసి పిల్లల వార్డు ఉంది, మామూలుగా జనరల్ వార్డు కూడా ఉంది. మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వ్యాధులు రాకుండా కూడా తగిన చర్యలు పాటించి నీటిని శుభ్రంగా పెట్టుకోవడము, కాగబెట్టి తాగడము, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాము.